నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు। మంత్రి జూపల్లి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో సొమ్మొకడిది సోకొకడిది అన్నారు। రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని తెలిపారు। దేశ చరిత్రలోనే సచివాలయంకు పోనటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు। కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తప్పుడు మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు। రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా పాలమూరు పట్టణానికి విచ్చేస్తా ఉన్నాడు। రేపు 6వ తారీఖు రోజు ఇక్కడ పాలమూరు పట్టణంలో ఎంబీఎస్ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో పాలమూరు ప్రజా దీవెన బహిరంగ సభను ఇక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నాం। పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమానికి తరలి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు। దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి గారు మేము అందరం కలిసి కూడా ఇక్కడ ఏర్పాట్లను కూడా పరిశీలించడం జరిగింది। దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం। ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆర్నిషాలు కష్టపడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు పారదర్శక పాలన అందిస్తూ అందరి మన్ననలు పొందుతూ ఎంతో పెద్ద ఎత్తున ప్రజలకు అంటే ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఈరోజు రేపు 6వ తారీఖు రోజు ఇక్కడికి వస్తున్నందుకు మేమందరం కూడా ముఖ్యంగా పాలమూరు పట్టణ ప్రజలు, పాలమూరు జిల్లా ప్రజలు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు। పెద్ద ఎత్తున మేము ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా ఘన స్వాగతం పలకబోతా ఉన్నాం। దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తా ఉన్నాం।